ధర్మవరం సుబ్బారెడ్డి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదు, ఆయనకు పోటీ చేసే అర్హత లేదు, ఈయన ఒక వైసీపీ కోవర్ట్ అంటూ ఆరోపణలు చేస్తూ మీ మీద కరపత్రాలు కూడా పంచారు నారా లోకేష్ వచ్చినప్పుడు. సో దానికి సంబంధించి చాలామంది మీద పార్టీ పరంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరి అంత వ్యతిరేకించే వ్యక్తులు పూర్తిగా ధర్మవరం సుబ్బారెడ్డికి టీడీపీ క్యాడర్ ఎలా పనిచేస్తుంది? అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏముందంటే, వాస్తవంగా చెప్పాలనుకుంటే, నాకు ఎప్పుడైతే బాబు గారు ఇన్ఛార్జ్ ఇచ్చారో, ఇవ్వడానికి కారణం ఎవరంటే కేఈ కుటుంబం. వాస్తవంగా చెప్పాలంటే డైరెక్ట్ కేఈ కుటుంబమే అక్కడ తీసుకుపోయి బాబు గారు ఇంట్లో కూర్చోబెట్టేసి, మేమైనా ఒకటే, సుబ్బారెడ్డి ఒకటైనా ఒకటే, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మేము అన్ని రకాలుగా పనిచేస్తామని చెప్పని కేఈ ప్రతాపన్న గారు వచ్చి బాబు గారికి చెప్పడం వల్లనే నన్ను ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు కూడా నేను చెప్పాను, వాస్తవంగా కూడా ప్రభాకర్ అన్నను కూడా ఒకసారి మీరు మాట్లాడి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఒప్పించుకోకపోతే మళ్ళీ చిన్న డిస్టర్బెన్స్లు వస్తాయి, నాకే ఇబ్బంది లేదు, ఎవరున్నా ప్రాబ్లం లేదు, ఆయనను కూడా అడగండి అని చెప్పిన ఉద్దేశంతో బాబు గారు ఆయనకు కూడా కాల్ చేసి అడగడం జరిగింది. ప్రభాకర్ అన్న కూడా నాకేం అభ్యంతరం లేదు కూడా అని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడున్నటువంటి లోకల్ కూడా 40 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారు అని చెప్పిన ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాకు మిత్రుడే నాగేశ్వరరావు యాదవ్ గారు, ఆయన ఫ్యామిలీలో కూడా 2 సార్లు కూర్చొని వాళ్ళ బ్రదర్స్ని ఇద్దరు కూర్చోబెట్టుకొని, నాకైతే అభ్యంతరం లేదు, నాకు సంకేతాలు వస్తున్నాయి, మీరు ముందు యాక్టివ్గా ఉండమని చెప్పి బాబు గారు సంకేతాలు ఉన్నాయి, మీరు ఉంటామంటే నాకు అభ్యంతరం లేదు, నేను చేస్తానని చెప్పి వారి కుటుంబీకులను కూడా పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత కోట్ల వాళ్ళ ఇంట్లో కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారి ఇంటికి నేను పోవడం జరిగింది, నాతో పాటు మా మిత్రుడు మురళి, తర్వాత అందరం కూడా పోవడం జరిగింది. సూర్యప్రకాష్ రెడ్డి గారిని అడిగితే నేను ఎంపీకి తప్పితే ఎమ్మెల్యేకి పోటీ చేయను, నన్ను గురించి డిస్టర్బ్ చేయొద్దని ఆయన గారు చెప్పడం జరిగింది. తర్వాత సుజాతమ్మ గారి కోసం మీరు రండి మేడం అదే అని చెప్పి మేము అడగడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము సుజాతమ్మ గారు వస్తే మాకు ఇబ్బంది ఏం లేదు, పంపేయండి అని కూడా అడిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా సార్ కూడా అడగడం వల్ల ఆమె రిపీట్ చేసింది, నేను ఆలూరు తప్పితే ఎక్కడ పోటీ చేయను అని చెప్పి ఆమె కూడా ఆ రోజు చెప్పడం వల్ల గత్యంతరం లేని పరిస్థితులు ఇక్కడ కార్యకర్తలు చాలా భయంకరమైన ఇబ్బంది పడుతున్నారు. ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో, పార్టీ అన్యాయం అయిపోతున్న ఉద్దేశంతో నేను బాబు గారు చెప్తే భుజానికి వేసుకున్నాను తప్పితే నాకేదో ఎమ్మెల్యే కావాలని ఇంకోటి ఆలోచన ఉండేది కాదు. కానీ 2.5 సంవత్సరం నుంచి కార్యకర్తలు చాలా ఇబ్బంది పడడం వల్ల అందరితో మమేకమై ఈరోజు మొత్తం ఎప్పుడైతే బుగ్గన గారు కూడా వాస్తవం కూడా ఈ కార్యకర్తలు చేసిన దానికి, సర్వీస్ ఇచ్చిన దానికి బుగ్గన గారే భయపడుతున్నారు. అంతమంది అంటే అన్ని కుటుంబాలను అంతమందిని మెప్పించి బాబు గారిని ఒప్పించి ధర్మవరం సుబ్బారెడ్డి అభ్యర్థిగా డోన్లో అడుగుపెట్టిన తర్వాత ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందడం లేదు. తర్వాత ఒక తెలియని వెలితితో, ఒక మగతతో ఇప్పుడు ప్రస్తుతం ధర్మవరం సుబ్బారెడ్డి బాధపడుతున్నారని ఒక ప్రచారం సాగుతుంది. అది ఏంటది అన్న? ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏముందంటే, గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కేఈ కుటుంబం అనుకో, కోట్ల కుటుంబం అనుకో, వాళ్ళిద్దరి ప్రయాణమే ఇక్కడ కొనసాగుతుంది. ఎప్పుడో లోకల్లో మేకల శేషన్న అనే ఒక బీసీ లీడర్, వాల్మీకి నాయకుడు, ఆయన ఎమ్మెల్యే అయినాడు తప్పితే ఎక్కడ కూడా లోకల్ వాళ్ళు ఎవరు లేరు వాస్తవంగా ఇప్పుడు వరకు. 40 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏమైందంటే, ఎందుకు నన్ను ముందుకు తీసుకొని వచ్చి 2.5 సంవత్సరంలో పార్టీని ఎందుకు బలోపేతం చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడో రాక అవకాశం వచ్చింది లోకల్ అభ్యర్థికి. ఖచ్చితంగా మనం మమేకమై అందరం కలిసికట్టుగా పనిచేసి లోకల్ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో కలిసికట్టుగా ఈ పార్టీని బలోపేతం కావడానికి కారణం కూడా ఇదొక మార్గం అన్న, ఉన్న వాస్తవ పరిస్థితి. కానీ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసి మా డోను పోగొట్టుకుంటే ఇబ్బంది ఏమో అని చెప్పిన ఉద్దేశము, 2 కలయికలు అయిపోయి ఒక 2-3 పెట్టుకొని పార్టీలో సస్పెండ్ అయిన వాళ్ళు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని వారిని మీదికి పంపిస్తూ మాకు ఇది మళ్ళీ డోన్ కావాలని చెప్పని ఆశించడము ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను వారికి కూడా మీ ద్వారా కూడా విన్నవించడం జరుగుతుంది. వారిని ఎందుకంటే నేను ఒకటే చెప్పినా, మొన్న చెప్పినా, ఈరోజు చెప్తాను, రేపు చెప్పినా కూడా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనందపడిన మొదటి వ్యక్తి ఉంటారు నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఆయన శిష్యరికం వల్లనే ఈరోజు పార్టీ ఏదైనా కూడా ఎవరికైనా కానీ ఉంటుంది, నా శిష్యుడు ఆడున్నాడని చెప్పింది. మొన్ననే మాకు చదువు చెప్పిన గురువు దగ్గరికి ఒక ఆయన దగ్గరికి పోయిన సుబ్బరాయుడు అని చెప్పని పోతే, ఒరే నా శిష్యుడు ఎమ్మెల్యే అయితే ఉంటే చాలా ఆనందపడుతున్నాను అని చెప్పి చెప్పండి. మళ్ళీ మేము ఇటువంటి 2 కుటుంబాలలో ఇంత సర్వీస్ ఇచ్చి ఈరోజు నా శిష్యుడు ఎమ్మెల్యే అవుతాడు, అయితే
ఇబ్బంది ఏముందని చెప్పి ఆ 2 కుటుంబాలు ఆలోచించుకుంటే చాలా వాళ్ళకి చాలా వాస్తవం కూడా మంచిగా ఉంటుందన్న చెప్పి వాస్తవంగా. మేమే ఉండాలా, ఎందుకు వేరే వాళ్ళు ఉండకూడదు అనుకోవడం అయితే చాలా తప్పు. డోర్ నియోజకవర్గ ప్రజలైతే హర్షించరని చెప్పి కూడా వారు 2 కుటుంబాలకు కూడా చేతులెత్తి విజ్ఞప్తి కూడా చేయడం కూడా జరుగుతుందన్న.